ఈరోజు లాంగ్ గౌన్కి కోట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండి. అసలు 10 నిమిషాలు టైం ఉంటే కుట్టేసుకోవచ్చు. 5 నిమిషాలు కటింగ్కి, 10 నిమిషాలు స్టిచ్చింగ్, 15 నిమిషాల్లో ఈ కోట్ మోడల్ కుట్టేసేయచ్చు అనమాట. శారీ ఇచ్చారు ఫస్ట్ కస్టమర్, నాకు ఇచ్చి లాంగ్ గౌన్ కుట్టమన్నారు పాపకి. సరే నేను చెప్పాను, బ్లౌజ్ని అయితే టాప్కి పెట్టేసి కింద బాటమ్ ఫ్రిల్స్ అంతా శారీ పెట్టేస్తాను, ఇక పైట మిగులుతుంది దాన్ని కోట్ లాగా కుడతాను అని చెప్పాను. సరే అన్నారు. నేను అందుకని ఇక్కడ ఫస్ట్ ఇచ్చేసానండి. లాంగ్ గౌన్ అయితే ఇచ్చేసాను, తీసుకెళ్ళిపోయారు. దీన్ని మళ్ళీ కుట్టించుకుంటామన్నారు. 2 మంత్స్ తర్వాత వచ్చి మాకు అది కావాలి కుట్టించేయండి అన్నారు. సరే ఇంకా మనం ఏం పడేయం కదా, కస్టమర్ ఎప్పుడో వస్తారు అని చెప్పి పక్కనే పెట్టున్నాను. వాళ్ళు రాగానే చెప్పగానే సరే మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి ఒకసారి కటింగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని మనం ఎలా కట్ చేసుకుంటామో సేమ్ ఇంచుమించు అంతే ఉంటుందండి. ఇక్కడ చూడండి, చంక కూడా సేమ్ అలాగే తీసేసుకుంటాం అన్నమాట. ఇలా రౌండ్ తీసేసుకోండి. కానీ ఇక్కడ మనకి బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ కుట్టేటప్పుడు చంక ఎంత తీసుకుంటామో దానికంటే ఇక్కడ ఒక 1 ఇంచ్ లూజ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మరి కరెక్ట్ తీసుకుంటే వేసుకున్నప్పుడు మీకు కంఫర్ట్ ఉండదు. ఎందుకంటే డ్రెస్ మీద వేస్తారు కదా మళ్ళీ, అందుకని అనమాట. ఇప్పుడు నెక్, సో ఫ్రంట్ నెక్ వచ్చి నేను వి షేప్ పెట్టేస్తున్నాను. దానికోసం 8 ఇంచుల వరకు తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చి హై నెక్కే పెట్టేస్తాను అన్నమాట. దానికోసం మీరు ఇలా 2.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది హై నెక్ కోసం. ఇంతే అండి, కట్ చేసేసుకొని మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ 2 కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రాస్ పెట్టి 8 ఇంచులు ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు పెట్టుకుంటే చాలు. చూసారా, బ్యాక్ కటింగ్ అయిపోయింది. అలాగే ఫ్రంట్ కూడా కట్ చేసేసాను. సో ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ చేసుకోవాలి, ఓపెన్ పెట్టుకోవాలి. బ్యాక్ క్లోజ్లోనే ఉండాలి, గమనించుకోండి. ఇటు ఫ్రంట్ ఏదైతే మనం వీనెక్ పెట్టుకున్నామో అక్కడ జస్ట్ ఇక్కడ 2 ఇంచెస్ పై వరకు పెట్టి ఇలా క్రాస్గా కట్ చేసుకోండి, అంతే. ఇక్కడికి మనకి కటింగ్ అయితే అయిపోతుంది. ఫ్రంట్ లోతు కూడా తీసుకోవాలండి, మనకు అవసరం లేదు కదా అని అయితే అనుకోకూడదు. సో అయిపోయింది. ఇప్పుడు దీన్ని బట్టి మీరు క్లాత్ని సేమ్ కట్ చేసేసుకోండి. ఇక నేను జస్ట్ సన్నగా పైపింగ్ వేస్తున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ పైపింగ్ అయితే కుట్టేసుకున్నానండి క్లాత్తో. లైనింగ్ మీద ఫస్ట్ పైపింగ్ పెట్టేసుకొని కుట్టేసి తర్వాత నేను మెయిన్ క్లాత్ పెట్టి రివర్స్ చేసేస్తాను అన్నమాట. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. వీళ్ళైతే అసలు 2 మంత్స్ అయితే నాకు చెప్పలేదు. సంక్రాంతి అప్పుడు అండి ఇచ్చారు నాకు లాంగ్ ఫ్రాక్ కుట్టిమని. సరే కోట్ కుట్టిస్తానంటే ముందు లాంగ్ ఫ్రాక్ కుట్టేయండి, మేము ఊరు వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయారు. ఆ క్లాత్ అలాగే పెట్టేశాను. ఇప్పుడు ఒక 1 వీక్ ముందు వచ్చి అది చాలా బాగుందండి, దాని మీద కోట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, సో మీరు కోట్ అయితే ఇప్పుడు స్టిచ్ చేసి ఇచ్చేయరా, ఫంక్షన్ ఉంది స్కూల్లో అని చెప్పారు. అందుకని ఇక కట్ చేస్తున్నాను అనమాట. సో కస్టమర్ అయితే అలా చెప్పినప్పుడు నేనైతే పడేయనండి, ఒక సైడ్ అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతాను వాళ్ళ పేరు రాసి. సో దానివల్ల మళ్ళీ వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి మనల్ని అడిగినప్పుడు జాగ్రత్తగా ఇస్తామన్నమాట. అది మన మీద వాళ్ళకు ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది. సో అలా ఇప్పుడు చూడండి, మొత్తం నేను పైపింగ్ అయితే కుట్టేస్తున్నాను. మనం సైడ్ జాయింట్స్ తప్పితే మొత్తం రౌండ్ అయితే కుట్టేసుకోవాలి. రౌండ్ అంటే ఫుల్గా మొత్తం కుట్టేసేయాలి, సైడ్ జాయింట్స్ తప్పితే. సో ఇప్పుడు ఆ సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి రివర్స్ చేసేసినారంటే మీకు ఎక్కడ పోదండి, పోగున్నట్టు ఎక్కడ తెలియదు అనమాట. చూసారా, మొత్తం క్లోజ్ అయిపోయింది. సో ఫినిషింగ్ అనేది మనకి నీట్గా వస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల. సో 2 వైపులు మీరు సేమ్ యాస్టీస్ ఇదే ఫాలో అయిపోండి. సో కొన్ని మనం ఏంటంటే కస్టమర్లకి చిన్న టిప్స్ మనం ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా నచ్చి మళ్ళీ మన దగ్గర రావడానికి చూస్తారనమాట. కానీ ప్రతిసారి మనం ఇచ్చిన టిప్స్ అన్నీ బ్లాక్ బస్టర్ అయిపోతాయంటే అస్సలు బావు, అట్టర్ ఫ్లాప్ అయ్యేటివి కూడా ఉంటాయన్నమాట. సో అందరూ అయితే వాటిని బయట పెట్టుకోరు, కానీ ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అయ్యే టిప్స్ కూడా కొన్ని ఉంటాయండి ప్రతి ఒక్క టైలర్ దీంట్లో కూడా. సో అవి కూడా నేను ఎప్పుడన్నా అలా జరిగినవి ఉంటే నేను మీతో షేర్ చేస్తాను. జరిగాయి, నా విషయంలో కూడా జరిగాయి, కానీ వీడియో తీసేటప్పటికి అయితే ఏం జరగలేదు. ఇక ఏమన్నా జరిగితే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తాను. సో బ్యాక్ కూడా సేమ్ యాస్టీస్ పైపింగ్ నేను నడుముకి కూడా వేసి కుట్టేసాను అన్నమాట. జాయింట్స్ చేస్తున్నాను షోల్డర్స్ దగ్గర. సో చూసారా, బ్యాక్ అయితే ఇలా కుట్టేశాను పైపింగ్ నడుముకి వేసి. మొత్తం రివర్స్ చేసేసుకున్నారంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా మంచిగా అయితే వచ్చేస్తుంది.
ఇప్పుడు మీకు షోల్డర్ దగ్గర కూడా నేను జాయింట్ వేసి రివర్స్ చేయడం వల్ల పోగు అయితే షోల్డర్ దగ్గర కూడా పోదండి. చూసారా ఎంత చక్కగా అయితే మనకి వచ్చేసిందో. మీకు బ్యాక్ కావాలంటే ఏమైనా డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఈ టైప్ ఆఫ్ మోడల్స్కి అసలు బ్యాక్ డిజైన్స్ బాగోవండి. బోట్ నెక్ లాగా హై నెక్ పెట్టుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. ఇలా కుట్టేసేయాలి. సో ఇప్పుడు తర్వాత మనం ఆల్రెడీ ఫ్రంట్ 2 పార్ట్స్ని డివైడ్ చేసుకున్నాం కదా, వాటిని ఇలా పెట్టి కుట్టేసుకోవడమే. చాలా సింపుల్ అంటే సింపుల్. అసలు చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. ఇక నేను వీడియో తీయాలి అని చెప్పైతే కుట్టలేదండి. సో ఏదో ర్యాండమ్గా అనుకొని వీడియో తీసేసాను. చాలా వీడియోస్ తీసున్నా కానీ అసలు పోస్ట్ చేయడానికి నాకు కుదరట్లేదు. ఏదో 1-2 ఇలా పోస్ట్ చేస్తున్నా అంతే. రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలని అయితే అనిపిస్తుంది, కానీ టైం సెట్ అవ్వట్లేదు. ఇక నేను ఒక్కదాన్నే కదా స్టిచ్ చేసుకోవాలి, ఆ కస్టమర్కి టైంకి ఇవ్వాలి, దాంతోపాటు వీడియోస్ పెట్టాలంటే ఇబ్బంది అయిపోతుంది. అట్లీస్ట్ రోజు ఒక వీడియో పెట్టడానికి తప్పకుండా నేను ట్రై చేస్తాను. సో ఇప్పుడు సైడ్ జాయింట్స్ కూడా చేసేసారంటే మీకు ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినట్టే. తర్వాత చిన్న ఒక 1 ఇంచ్ క్లాత్ తీసుకొని చిన్న చిన్న డోరీస్ మనం వెనక థ్రెడ్స్ కట్టుకుంటాం కదా, అలాంటివి చిన్నగా ఒక 3 ఇంచులతో కట్ చేసుకున్నారనుకోండి, చక్కగా థ్రెడ్స్ పెట్టేసుకుంటే మీకు అసలు ఆ లుక్ ఇంకా అసలు ఎంత చక్కగా వస్తుంది తెలుసా. ఫైనల్ లుక్ నేను మీకు చూపిస్తాను, ఎందుకంటే మధ్యలో క్లిప్ నేను వీడియో తీయలేదు. చెప్పాను కదా హడావిడిలో ఏదో ఒకటి ఇలా మిస్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఎలా ఉంది, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.